పనిచేసే విధంగా ప్రజల యొక్క కోణంలో నిర్ణయాలు తీసుకోవడంలో వారు చాలా కీలకమైన భూమిక పోషించారు. అలాంటి వ్యక్తులు చాలా అరుదు. ఈరోజు అలాంటి వ్యక్తులు భూతద్దం పెట్టి ఎతికినా కనిపించేది కష్టమైన సందర్భం. వారి ఆలోచనలు, వారి విధానాలు భవిష్యత్తులో చాలా అవసరం ఉంది. వారి స్ఫూర్తిని ఇంత సాంబశివరావు గారు చెప్పారు. వారు మరణించినప్పుడు దేశంలోనే ఉండే అన్ని మీడియా సంస్థలు ఈ దేశంలో ఒక ప్రధానమంత్రి, ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు చనిపోతే ఏ విధమైన విశ్లేషణలు, ఏ విధమైన చర్చా కార్యక్రమాలను తీసుకుంటారో సీతారాం ఏచూరి గారు చనిపోయినప్పుడు కూడా అలాంటి విశ్లేషణ, అలాంటి కార్యక్రమాలను తీసుకున్నారు అని అంటే వారి యొక్క కమిట్మెంట్ విద్యార్థి దశ నుంచి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్త నుంచి జేఎన్యూలో, ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కావచ్చు, సిపిఎం ప్రధాన కార్యదర్శిగా కావచ్చు, లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, యూపీఏ కావచ్చు, యూపీఏ 1 యూపీఏ 2లో కావచ్చు, వారు చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. అలాంటి వారు లేకపోవడం, అలాంటి వారిని కోల్పోవడం ఇది సమాజానికే తీరని నష్టం. ఏది ఏమైనా వారు సూచించిన, వారు పాటించిన సిద్ధాంతాలను ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే జమిలీ ఎన్నికల్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందో, కేంద్ర ప్రభుత్వంలో రవనీత్ సింగ్ బిట్టు కేంద్ర మంత్రి, ఒక కేంద్ర మంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద వాడిన పదజాలం, నరేంద్ర మోడీ గారు ఖండించకపోవడము, ఆ మంత్రి గారి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది బీజేపీ యొక్క ఫ్యాసిస్ట్ విధానాలు ఈరోజు కళ్ళకు కనిపించినట్టుగా మనకు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద వ్యాఖ్యానించే ముందు కేంద్ర మంత్రివర్గంలో ఎవరో సామాన్య కార్యకర్త లేకపోతే వీధి రౌడీనో అలాంటి మాటలు మాట్లాడిందంటే వేరు. నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రి ఇట్లాంటి భాష, ఇట్లాంటి ఆలోచన విధానంతో మాట్లాడడము ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు. ఇట్లాంటి తప్పుడు విధానాలు, ఇలాంటి భాషా ప్రయోగాలు చేసినప్పుడు ఒక జడ్జి లాగా వ్యవహరించే సీతారాం ఏచూరి గారు లాంటి లేకపోవడం మనందరికీ ప్రజాస్వామ్యానికి కూడా నష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఏది ఏమైనా జమిలీ ఎన్నికల్ని విభేదించడం, జమిలీ ఎన్నికల్ని ఆ విధానాన్ని వ్యతిరేకించడం, ఈరోజు భాషల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి అధికారాన్ని కాపాడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ విధానాలను సీతారాం ఏచూరి గారి యొక్క ఆలోచనలతో వాటిని నిలువరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఆ విధానంతో మనం ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర